మెదక్ జిల్లా కొల్చారం మండలం పైత్ర గ్రామంలో సూరారంకు చెందిన మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యారోగ్య శిబిరాన్ని మంగళవారం పైత్ర సర్పంచ్, కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షు, పైత్ర గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజరెడ్డి ప్రారంభించారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలను నిర్వహించాలని, తమ వంతు సహకారం అందిస్తామని, ఈ వైద్య శిబిరాలతో పేద ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల పేద ప్రజలకు ఆర్థిక భారం భారీగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వివిధ పరీక్షలను ఉచితంగా చేయించుకోవడం జరిగిందన్నారు. ఏదైనా క్రిటికల్ సమస్య ఉన్నట్లయితే మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి అవసరమైనంత మేర తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయించేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ సర్పంచ్ మురళిగౌడ్, డాక్టర్ మనోజ్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది మైముద్, ఇస్రత్, కరిష్మా తదితరులు పాల్గొన్నారు. పైత్ర గ్రామంలో మన మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారు ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మహమ్మద్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే కూడా సార్ వారు వెంటనే మంగళవారం రోజు వస్తాము, మేము స్టార్ట్ చేసాం సార్ అని చెప్పిండు. నేను మా మేనేజర్ సార్ మహమ్మద్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇలాగే మీరు 2 మంత్స్ కోసం 3 మంత్స్ కోసం కూడా ఈ వైద్య శిబిరాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్. అలాగే దీనికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వైద్య శిబిరాన్ని కూడా పైత్ర గ్రామస్తులు కూడా చాలామంది వృద్ధులు కానీ ఇంకా చాలామంది కానీ వచ్చి కూడా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా అందుబాటులో అందరూ కూడా వచ్చి చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ మంచి అంటే మందులు కూడా అన్నీ కూడా చాలా మంచిగా వాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నేను కూడా చూశాను. ఈ కార్యక్రమాన్ని అలాగే వైద్య శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన మహమ్మద్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మనోజ్ కుమార్, మంగేష్ గారికి, అలాగే నర్సులు ఇష్రత్ బేగం, మధులత, కరిష్మా, ఇలాగ మేడం వారికి సిస్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి 2-3 నెలలకోసారి కూడా మల్లారెడ్డి హాస్పిటల్ వారు కూడా మా పైత్ర గ్రామంలో కూడా ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.